మేము 7th నుంచి 10th క్లాస్ చదివే టైంలో గుంటూరులో ఉన్నటువంటి సందర్భంలో ఈ చిల్లర కొరత ఏర్పడేది. అంటే మనం రూ. 10 తీసుకెళ్ళి ఇస్తే, రూ. 5, రూ. 6 అయితే మిగతా రూ. 4 ఇవ్వడానికి ఆళ్ళ దగ్గర చిల్లర దొరికేది కాదు. ప్రభుత్వం కూడా తగిన ఏర్పాటు చేయలేదు. బ్యాంకుల దగ్గర కూడా ఉండేవి కావు. దీంతో అప్పుడే అసలు ఈ చిల్లర అమ్మకాలు బిగించేసింది. రూ. 90 ఇచ్చి రూ. 100 తీసుకుంటుంది. ఇప్పటికి కూడా చిల్లరలు కొనుక్కుంటుంటారు ఈ హోటల్స్ ఇట్లాంటి వాళ్ళు. ఆ చిల్లరకి ఆ రోజుల్లో జరిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, చిల్లరకి బదులుగా కాయిన్స్, ఈ ప్లాస్టిక్ కాయిన్స్, రూపాయి కాయిన్ అని, రూ. 2 కాయిన్ అని ఇట్లాగా షాపులోళ్ళే ఒక డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఒక రకంగా ఆల్టర్‌నేటివ్ కాయిన్ వ్యవస్థని వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాయిన్ మేము పాత గుంటూరులో ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి హోటల్‌లో ఇచ్చిన కాయిన్ వేరే హోటల్‌లో కూడా చెల్లుబాటు అవుతుంది. అట్లా సాగినాయి. తర్వాత ఒక ఏడాది తర్వాత ఏమో ఆగిపోయినట్టున్నాయి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, అమెరికా, చైనాలు వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి బ ఆర్థిక సంక్షోభాన్ని నివారించుకోవడం కోసం నోట్లను ముద్రిస్తున్నాయి. ఇలా వీళ్ళిద్దరూ ముద్రించినటువంటి నోట్లు 2025లో $144 ట్రిలియన్. ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్నటువంటిది $144 ట్రిలియన్ అయితే, ఇందులో $14 ట్రిలియన్ అమెరికావి, అలాగే $40 ట్రిలియన్ చైనావి. ఓవరాల్‌గా వీళ్ళు తయారు చేసి, అంటే ఏదైనా సరే రూపాయి బయటికి వదిలిపెట్టాలంటే ప్రింట్ చేసి వదిలిపెట్టాలంటే దానికి అక్కడ కిస్తీ కిందన బంగారం ఏదో పెట్టాలి. అట్లా లేకుండా తీసుకొచ్చారన్నటువంటి విషయం తేలింది. ఈ ఇంపాక్ట్ తేలడంతో ఓవరాల్‌గా గ్లోబల్ వాల్యూ మనీ 7% డిక్రీజ్ అయ్యింది అన్నటువంటి విషయం తేలింది ఇప్పుడు.